క్యారెక్టర్, వాల్యూస్, కైండ్నెస్, డ్రీమ్స్ వీటి గురించి కాదు, నెంబర్స్ గురించి మాట్లాడాడు. సంథింగ్ ఫెల్ట్ రియల్లీ రాంగ్. ముందు ఇవేమీ వద్దన్న మనిషి ఇప్పుడు ఇలా డిమాండ్ చేయడం చూసి ఆ అమ్మాయి డైజెస్ట్ చేసుకోలేకపోయింది, అసలు యాక్సెప్ట్ చేయలేకపోయింది. అంటే ఇంతకాలం నా ముందు నటించాడా అంటూ బాధపడుతుంది. ప్రేమించినప్పుడు లేనిది ఇప్పుడు డబ్బే కావాలి, ఇంతే కావాలి, అలా అయితేనే పెళ్లి, లేదంటే పెళ్లి లేదు, ఏం లేదు. ఈ మాటలు అబ్బాయి నోటి నుంచి విన్న అమ్మాయి చాలా షాక్ అయింది. తన అన్నింటికీ కాంప్రమైజ్ అయింది. రిలేషన్షిప్ లో డిస్టెన్స్ కి, తన అలవాట్లు మార్చుకునే విషయంలో, ఇలా తన ప్రేమించిన మనిషి కోసం అన్నిట్లో కాంప్రమైజ్ అయింది. కానీ తన వాల్యూని కాంప్రమైజ్ చేసుకోలేకపోయింది. ఆ టైంలోనే తను డిసైడ్ చేసుకుంది తన లైఫ్ మొత్తం మార్చేసే ఒకే ఒక్క డెసిషన్. పెళ్లికి నో చెప్పింది. కోపంతోనో, ఈగోతోనో, ఫియర్ తోనో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ తో. తన వాల్యూ తెలుసుకుని ప్రేమించిన మనిషి నిజంగా ప్రేమించాడని నమ్మింది. కానీ తనలో ఉన్న అదర్ సైడ్ తెలిసి నో చెప్పింది. ఆ రోజు తన రిలేషన్షిప్ కోల్పోయి ఉండొచ్చు, కానీ తనని, తన విలువని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని తగ్గించుకోలేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ కి ప్రైజ్ ఉండదు. డియర్ గర్ల్, నువ్వు రైట్ డెసిషన్ తీసుకున్నావు.